విశాఖపట్నంలో పిడుగుపాటు కలవరం రేపింది. మాల్కాపురంలో ఉన్న ఈఐపీజీ ఎనర్జీ పెట్రోలియం ట్యాంక్ ఫామ్ లో పిడుగుపడింది. దీంతో కంపెనీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ కంపెనీలో POL పెట్రోకెమికల్స్ నిల్వలు ఉండగా ప్రస్తుతం మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నంలో పిడుగుపాటు కలవరం రేపింది. మాల్కాపురంలోని ఈఐపీజీ ఎనర్జీ పెట్రోలియం ట్యాంక్ ఫామ్లో పిడుగుపడింది. దీంతో కంపెనీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ కంపెనీలో POL పెట్రోకెమికల్స్ నిల్వలు ఉండగా ప్రస్తుతం మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ చెప్పండి, అంటే పిడుగు పడినట్టు కూడా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? అక్కడ పరిస్థితి అంతా నార్మల్కి వచ్చింది. ఎందుకంటే ఈ రోజు కురిసిన భారీ వర్షానికి విశాఖ జిల్లా రాజులక్క మల్కాపురం ప్రాంతంలో ఈఐపీఎల్ ఎనర్జీ పెట్రోలియం తయారు ఇచ్చారు. ప్రస్తుతం HPCL ఆధ్వర్యంలో ఆ పెట్రోలియం ట్యాంకర్ ఒక ఫామ్ అనేది అది అగ్ని ప్రమాదానికి గురైంది. భారీగా వర్షం పడిన నేపథ్యంలో పిడుగులు కురిశాయి. పిడుగుపాటు గురైన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఒకసారిగా మంటలు చెల్లలేదు. పిడుగుతో కూడిన వర్షం కారణంగా ఈ మంటలు ఒకసారిగా చెల్లడంతో స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే POL పెట్రోకెమికల్స్ కోసం పెద్ద నిల్వల్ని అక్కడ పెడుతూ ఉంటారు. అది ఒక స్టోరేజ్ అంటే పెట్రోకెమికల్ స్టోరేజ్ సెంటర్ అది. అక్కడ ఒకసారిగా పిడుగుపాటు పడి అగ్ని ప్రమాదం సంబంధించి అక్కడున్న స్థానిక ప్రజలంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఇల్లోపుగా అక్కడున్న అధికారులంతా కూడా స్పందించి అగ్నిమాపక సమాచారం అందించి సకాలంలో అగ్నిమాపక శాఖ వచ్చి మొత్తం వెంటనే పూర్తి స్థాయిలో అదుపు చేశారు. దీని మీద ఇప్పటికే కాకపోతే హోంమంత్రి అనిత కూడా అధికారులతో ఆరోపించారు. అసలు పరిస్థితిని బట్టి ప్రస్తుతం అక్కడ పర్యవేక్షణ అధికారులు చేస్తూ ఉంటారు. మంటలు వచ్చాయి, ఎవరికి ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. కానీ పెట్రోకెమికల్స్ కి సంబంధించిన నిల్వ చేసే కేంద్రం కావడంతో ఒకసారిగా ఒక పెద్ద ఆందోళన వచ్చి విశాఖపట్నంలో వచ్చింది. దీని నేపథ్యంలో అధికారులంతా కూడా అధికారిక ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చింది, ఎటువంటి ప్రమాదం లేదు. అయితే పిడుగుపాటుకు గురైన నేపథ్యంలో కాస్త మంటలు చెలరేగాయి. దీని వెంటనే సకాలంలో అక్కడున్న సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సంబంధించి కూడా సిబ్బందితో మాట్లాడి ప్రస్తుతం ఏమీ అక్కడ ప్రమాదం లేదు, ప్రజలందరూ ఆందోళన చెందవద్దు అనేది ఒక ప్రకటన కూడా ప్రస్తుతం నార్మల్ గా అక్కడ పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ అనురాధ.